తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. డియర్ భాస్కర్, నువ్వెన్నాళ్ళు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా అక్కయ్య తాతయ్య నిన్ను గురించి ఏవేవో చెప్పారు. అయినా నీ మీద నమ్మకం నాకు ఇంకా ఉంది. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం నిజం చేయదలుచుకుంటే రేపు అమావాస్య నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు కాదన్నప్పుడు దేవుడే మనకు పెళ్లి పెద్ద. నేను సిద్ధంగా ఉంటాను. అరుణ. ఎక్కడికి బయలుదేరావు? కాళ్ళు వెరకొట్టి మూలపడేస్తాను. వాడి శవం కల్లారా చూస్తాను. ఓసే అంటే తాతయ్య కదా అనుకున్నాను. జాగ్రత్త, నువ్వేదో మనసు మార్చుకుని వాడిని మర్చిపోయావు అనుకున్నాను. ఇదే నువ్వు ఆడుతున్న నాటకం. లోపలికి ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మేము మనవరాలను అడగండి. నిన్ను ఛాయలకు రావద్దంలే. అరుణ రమ్మన్నది. వస్తే నీ ప్రాణాలు తీస్తానన్నాను. రాకపోతే ప్రాణాలు వదిలేస్తానంది మీ అరుణ. వెళ్ళు, తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళను. వెళితే మీ అరుణతోనే వెళ్తా. సార్, ఈ పని భాస్కర్ తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అయితే భాస్కర్ మన నెత్తినే చేయి పెట్టాడనమాట. మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే శవంగా వెళ్లాల్సిందే. ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళి చూస్తే? అవును, వెంటనే గోపిని పిలువు, బయలుదేరదాం. అరుణ, అరుణ, అబ్బా అరుణ, 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 ఏమిటి? ఏమైంది? అరుణ, 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 మోహన్, మోహన్, అరుణ, అరుణ, ఏమిటి? ఏం జరిగింది? ఏమమ్మా? అరుణకి ఏమైంది? అరుణ, అరుణ, అయ్యో బుర్ర తప్పోయింది. అరుణ, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? అదే నేను సినిమాని చూస్తుంటే మోహన్ బాబా తోట ఇంట్లో బయట నిలబడున్నారు. లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక ఆయన చచ్చిపడున్నారు. మోహన్ బాబు చొక్కా అంత రక్తమైంది. ఏమడిగినా సరే సమాధానం చెప్పడం లేదు. అమ్మా, ఏమిటా మోహన్? ఏమైంది? ఒళ్ళకి రక్తం ఏంటి?
విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు. వాడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. బాబు అట్లా పట్టండి. ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు. వాడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. బాబు అట్లా పట్టండి. ఇది ఆమె రాసిన ఆఖరి ఉత్తరం. అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ వేసుకున్నారన్నమాట. అదంత సులభంగా జరగదు. ఇంతకు భాస్కర్ కి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? నో, అవన్నీ మనకెందుకు గోపి. వాళ్ళు ఎలా పోతే మనకే. మనకు కావాల్సిందల్లా మన సొమ్ము. భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడు. భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓకే. తాతయ్య గారు ఉన్నారండి? ఉన్నారండి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మామిడి పిందుల కోసం తోటలోకి వెళ్ళావా? వేలావి పిందులు మన యాదయ్య గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా. సరే సరే, లోపల పెట్టు. పదండి, కూర్చుందాం. ఏం లేదండి, మన ఊళ్ళో బ్రహ్మాండమైన హత్య జరిగింది. మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడున్నాడని ఎప్పటికి తేలింది. శవం నదిలో పడవలో దొరికిందట. హంతకుడి కోసం పోలీసులు శవాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్. శవాన్ని దర్యాప్తు చేయడం ఏంటండి? లేకపోతే మిమ్మల్ని చేస్తారటండి. వాట్? దర్యాప్తును హత్య చేస్తున్నారు సార్. హత్యను దర్యాప్తు చేస్తున్నారు సార్. దానికింత దర్యాప్తు ఏమిటండి? శవాన్ని పరీక్ష చేశాం. ఆ హత్యకు మీ ఇంటి ఎదుటిన్న తోటకు ఏదో సంబంధం ఉందని మాకు కాస్త అనుమానంగా ఉంది. హత్య తోటదాకా పోయింది. తోటదాకా ఏమిటండి, ఆరా తీస్తే ఇంకెంత దూరం పోతుందో. ఒక విషయం చెప్పనా, ప్రతి హత్యకు ఏదో ఒక ఆడది మూల కారణంగా ఉంటుంది. వీరబ్రహ్మం ఏమన్నాడంటే అన్ని అనర్థాలకి ఆడదే కారణం అన్నాడు. నోరుమయ్యా. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ హత్య విషయం మాట్లాడడానికే వచ్చారా? అబ్బాయి కాదండి, రేపు ఆదివారం మా పోలీస్ స్టేషన్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సభకు మీరు అధ్యక్షత వహించాలి. మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్. సరే, అలా కానివ్వండి. వస్తాను. 4 లక్షల రూపాయలతో అమ్మాయితో హాయిగా బ్రతకొచ్చను. పిచ్చివాడు ప్రేమకు బలైపోయాడు. ఇంతకు భాస్కర్ని ఎవరు చంపి ఉంటారని మీ అనుమానం? అనుమానం ఏముంది? ఆ భూషయ్య ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళాట. తన మనవరాలి జోలికి వెళ్తే చంపుతానని బెదిరించాడు. అన్నంత పని చేసి ఉంటాడు. అయినా హంతకుణ్ణి పట్టుకోవడం పోలీసు వాళ్ళ పని. మనకు కావాల్సింది మన సొమ్ము రాబట్టడం. అదేమంత కష్టం కాదు సార్, చాలా సులభం. ఎలా? ఉన్నాయిగా అమ్మాయి రాసిన ఉత్తరాలు. అందులో ఆఖరి ఉత్తరం కూనికి ఒక్కరోజు ముందు రాసింది. అది లేవండి చెప్తాను. బ్లాక్ మెయిల్? నో, లవ్ మెయిల్. గో హెడ్. గో. ఎవరు? ఓ, నువ్వా? ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులకు మాత్రం కాదు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు, లేకపోతే పోలీసులు పిలుస్తాను. మీకంత శ్రమ అక్కర్లేదు. పోలీసులు మీరు పిలవకుండానే మీ ఇంటికి వస్తారు. లేదు, మీకంత అర్జెంటుగా జైలుకి వెళ్ళాలనుంటే తప్పకుండా పిలవండి. ఏమిటాను అనేది? నిన్నగాక మొన్న మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది. పేపర్లో చూసే ఉంటారు. జరిగితే ఆ హత్య మీరే చేశారు. నేనా? అవును, మీరే. నీ తండ్రి హంతకుడన్నానని నన్ను కూడా హంతకుని చేయాలని చూస్తున్నావు. నా మీద కక్ష సాధించాలనుకుంటున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగు. నడువు బయటికి. హోసయ్య గారు, అందుకు తగిన ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారాలా? ఏమిటవి? హత్య గావించబడ్డ భాస్కర్ను మీ చిన్న మనవరాలు అరుణ ప్రేమించింది. యోగ్యుడైతే అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీరు అతన్ని చూడటానికి వెళ్ళారు. అతని పరిస్థితి చూశారు. ఇంకా మా అమ్మాయి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించారు. అబద్ధం, అంత అబద్ధం. హోసయ్య గారు, బుకాయించకండి.
ఇదిగో మీ అరుణ అతనికి రాసిన ఉత్తరం. అతన్ని పున్నమిరాడు రమ్మన్నది. అతను వచ్చాడు. ఊరికే రాలి 4 లక్షల రూపాయలతో వచ్చాడు. మీరు అతన్ని హత్య చేసి ఆ 4 లక్షలు కాజేశారు. 4 లక్షల? లేదు, లేనే లేదు. ఏమిటి లేదు? మీరు అతన్ని హత్య చేయలేదా? 4 లక్షలు కాజేయలేదా? ఇప్పుడు ఈ ఉత్తరం పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? గోపి, రా కూర్చో. హంతకుడి కొడుకుని మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. నీ అన్నదంతా మర్చిపో. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందే మీరు మర్చిపోలేదే. కొన్ని రోజుల క్రితం జరిగింది నేనెలా మర్చిపోతాను? గోపి, పెద్దవాణ్ణి. ఏమన్నా ఏం చేసినా నేను మీ తాతయ్యని. ఓహో, రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? తెంచుకుంటే తెగేదా గోపి? మధ్యలో వచ్చిన మచ్చలు నిందలు మధ్యలోనే పోతాయి. అనురాధ నేను మనసారా ప్రేమించి ఏనాటికైనా అనురాధ నీదే. క్షమించండి, హంతకుడి మనవరాలు చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు. అయితే నా మీద కక్ష సాధిస్తున్నావా? లేదు, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. నిజమా? అయితే ఉత్తరానికి 4 లక్షలు ఇలా ఇవ్వండి. గోపి, నీ మీద ఒట్టు. నేను నిజం చెప్తున్నాను. నాకేమీ తెలియదు. అసలు ఆ డబ్బు సంగతే తెలియదు. అయితే హత్య చేశానని ఒప్పుకుంటున్నారన్నమాట. అయినా ఆ సంగతి అంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. గోపి, 4 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాను? ఇల్లు వాకిలి అంతా అమ్మినా రాదే. పోనీ 1 లక్ష. బాగా ఆలోచించండి. రేపు ఈ టైంకే వస్తాను. ఇచ్చారా ఉత్తరం మీకు, లేదా పోలీసులు? గోపి, నేనంతా విన్నాను. నేను గమనించాను. నీకు కావాల్సిన డబ్బేగా. అవును. డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడతావా? డబ్బు కోసం మా నాన్న మీ నాన్నను హత్య చేశాడు. డబ్బు కోసం నేను మిమ్మల్ని హత్యానేరం నుంచి తప్పిస్తున్నాను. ఇందులో నీచమేముంది? డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు. అంతేనా? అంతే. అయితే ఉండు, తీసుకొస్తాను. నాలుగు లక్షలు తెచ్చినట్టున్నావే. నువ్వు అడిగింది 1,00,000 రూపాయలేగా. ఆఫ్ కోర్స్. అవుననుకో. తీసుకో. నగల? అవును, మా ఇద్దరు నగలే కావు, మా అమ్మ నగలు కూడా ఉన్నాయి. ఓ, మీ అమ్మగారి నగలు కూడా ఉన్నాయా? వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది. అదంతా అనవసరం. ఇప్పటికైనా ఒకటి గ్రహించు. నువ్వు అనుకున్నట్టు హత్య చేసి 4 లక్షలు కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగలు నీకివ్వాల్సిన అవసరం లేదు. బహుశా మీకు తెలియకుండా మీ తాతయ్య ఎక్కడైనా దాచాడేమో. గోపి, చీచి, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు. అలాంటి దొంగ బుద్ధులు మా ఇంట వంట లేవు. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు? పిచ్చి రాధ, మీ ఇంట వంట లేకపోతే నాకు మాత్రం ఎలా వస్తాయి? నాలో ప్రవహించేది ఆ రక్తమేగా. లేదు, ఆ రక్తం నీలో అణు మాత్రం లేదు. ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు, ఆ రక్తాన్ని ఇలా వంచవు, ఇంత ద్రోహం చేయవు. ఈనాడు నేను నిజంగా నమ్ముతున్నాను. మీ నాన్న హంతకుడు. మీ తాత? నోర్మయ్, మా తాత పేరెత్తే అర్హత నీకు లేదు. అవునవును, మా నాన్న హత్య చేసిన నగలు దొరికాయి. కానీ మీ తాత... గోపి, మాటలు అనవసరం. నీకు కావాల్సిన డబ్బు తీసుకో. ఉత్తరం. ఓఎస్, మాటంటే మాట. ఇదిగో ఉత్తరం. బహుశా మీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుంటుంది. కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం. ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి. ఒకవేళ నువ్వు... ఛీ, జన్మ జన్మలకు ఆశ పెట్టుకోవద్దు.
అమ్మా అమ్మా ఒకసారి రా అమ్మా. ఏమిట్రా? ఈ నగలు చూడు. ఏమిటమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? ఈ నగలు నీకు ఎలా వచ్చినాయి? ఏమ్మా, ఈ నగలు ఎక్కడైనా చూసావా? ఈ నగలేనయ్యా, ఈ నగలే మీ నాన్న ప్రాణాలు తీసినాయి. ఈ నగలే మీ నాన్నను పూని కోర్చేసినాయి. ఎవరో పాపాత్ములు వీటిని మన దొడ్లో పాతి పెట్టారు. పోలీసులు పట్టుకున్నారు. వీటి కోసం మీ నాన్న మీ మావయ్యని కూని చేశారని కేసు పెట్టారు. ఆఖరికి అవి గిల్టు నగలని తేలిపోయింది. గిల్టు నగల? ఈ గిల్టు నగల కోసమా మా నాన్న కూలీ చేశారన్నారు? లేదు, అసలు నగలు ఉన్నాయట. అవి ఏమైపోయినాయో ఏమో తెలియదు. ఆ ఒక్క ఆధారం మీదనే మీ నాన్నగారి మీద కేసు కొట్టేశారు. కానీ అపవాదం మాత్రం మిగిలిపోయింది. గోపి, మళ్ళీ ఈ పాపిష్టి నగలు మన ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్లి పారేవయ్యా ఎక్కడన్నా. ఏం పర్వాలేదు, పర్వాలేదు. గోపి, కన్న తల్లిని ఎందుకు నా దగ్గర మప్పిపరుస్తావు? నిజం చెప్పు నాయన, నిజం చెప్పు. అమ్మా, 4 రోజులు ఓపిక పట్టమ్మా, అంతా చెప్తాను. నా లక్ష్యం సాధించే రోజు దగ్గరకు వచ్చింది. అమ్మా, అన్నం పెట్టమ్మా, ఇవాళ కడుపు నిండా తింటాను. అలాగేరా. ఇలాంటి నెక్లెసే ఎక్కడో చూశాను. ఎక్కడ? ఏమిటలా చూస్తున్నా? నెక్లెస్ బాగలేదా? పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఎంత పాతదైతే దీని ఖరీదంతో తెలుసా? 1 లక్ష ఉంటుందా? ఒక నిండు ప్రాణం, ఒక లేత జీవితం. అంటే అదంతా పెద్ద కథలే, ఇప్పుడు కాదు. కాదు, ఇప్పుడే చెప్పాలి. చెప్పనా? నువ్వు, నేను, విజయ. హలో గోపి, ఇదిగో వచ్చేస్తున్నా. 5 నిమిషాలు. ఆడవాళ్ళు 5 నిమిషాలంటే 5 గంటలు పడుతుంది. మగవాళ్ళు 5 నిమిషాలంటే 7 తరాలు. ఏం పర్వాలేదు, నువ్వు 7 గంటలు తీసుకో. నేను ఇలాగే చూస్తూ ఉంటాను. గోపి, మిస్టర్ లింగం, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, అఖండ కోడి విజయం. నా బొంద విజయం. నీ మందు అక్కర్లేదు, నీ మోకు అక్కర్లేదు. నీకు నీ గుర్రానికి మేత పెట్టలేక చస్తున్నావు. నీ గుర్రం ఎక్కి నువ్వు వెళ్ళు నాయనాయ్. వాట్ మిస్టర్ లింగం, నేను తలుచుకుంటే కోడి పుంజు చేత కూడా గుడ్లు పెట్టిస్తాను. రండి చూడండి. వాట్ మిస్టర్ లింగం, పెట్ట 1, పెట్టిన గుడ్లు 5. పశుపతి, దరిద్రం అనుకున్నానయ్యా, ధన్వంతరం అయ్యా. ఇదిగో కష్టాలు లేదో అనేసేసాను, ఏమనుకోవద్దు బాబు. మీ కష్టాలు కూడా గట్టెక్కి ఔషధం కనిపెట్టాం. ఇదిగో ఇది ఒక ఇంజెక్షన్. ఇది ఇచ్చినచో ప్రేమ ప్రేమ అనేవాడు రామ రామ అంటూ తోక ముడుచుకు వెళ్ళిపోతాడు. అయితే వంటవాడు ఉన్నాడే, మన ప్రేమతో గెంతుతున్నాడు. వాడికి ఇచ్చేద్దాం. ఈసారి వాడు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుని నన్ను పిలవండి, పొడి చేస్తాను. పొడి చేయండి, వదిలిపోతుంది. నాతిని కూడా వదిలిపోతుంది. ప్రేమ. మీరా గట్టిగా మాట్లాడగా, ఆ పశువుగాడు ఇంకా మెలకుగానే ఉండి ఉంటాడు. ఇదిగో నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ దొడ్లోకి వస్తావా? ఉండండి, లాంతో పట్టుకొస్తాను. ఇంకా నయం, బ్యాండ్ మీద పట్టుకొస్తాను. లేదు రా. ప్రేమ, వీళ్ళందరూ కలిసి నిన్ను తీసేట్టున్నారు. ప్రేమ ఏమి చేయట్లేదు నాయన, భోగిని
మనిషిని యోగించేస్తున్నాం, పెద్ద మనిషిగా మారుస్తున్నాం. పశుపతి వదలకండి, పట్టుకోండి, వస్తున్నాను. ఇంజక్షన్ రెడీ. అమ్మాయి పశుపతి, ఒరే పశువా, పశువులకి ఇచ్చే ఇంజక్షన్ నాకు ఇస్తావా? పశువా ఏం పర్వాలేదు నాయన, గిద్దెడు ముందైనా లేదు, గిలగలా కొట్టుకుంటావు ఎందుకు? స్లోగా చేస్తాను, మెల్లిగా. గట్టి హియరు, అది ఇంజక్షన్. ఈ పశువుకి నన్ను బలి లింగం గారు. నో బలి, నో బలి. తిప్పండి. అయ్యో నొప్పండి. అది తిప్పండి. అయ్యో నొప్పండి. తిప్పండి. నాన్న ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజక్షన్ మీరే ఉందిగా నా దగ్గర. అదేమిటా ఎదురుగా పోయి నువ్వు పుచ్చుకున్నావు? ఎందుకలా జరుగుతాడిపోతావు? గిద్దెలు కూడా ఎక్కలేదు. పశువా? అవును లింగం గారు, ఈ పశువు. అబ్బా, ఒక్క పీడ విరగడైపోయింది. ఈ పీడ కూడా విరగడైపోతే అమ్మాయికి పెళ్లి చేసేసి హాయిగా నీ మఠానికి వచ్చేస్తాను వీరబ్రహ్మం గారు. వాళ్ళ దగ్గర నిజంగా డబ్బు లేదండి. ఉంటే ఎంతో ఇదిగా దాచుకున్న వాళ్ళ అమ్మ నగలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ అమ్మ నగల చాలా పాతకాలపు నాటివి అనుకోండి. డామిట్, అమ్మ నగలు నాయనమ్మ నగలు. ఆ గిల్ట్ నగలు ఏం చేసుకుంటారు? ఏమిటండి అవి గిల్ట్ నగలని మీకెలా తెలుసు? నాకు తెలుసని కాదు, అంతకన్నా వాళ్ళ దగ్గర ఇంకేముంటాయని. మీరు ఇలా అంటారని ఆ నగలన్నీ అమ్మి సొమ్ము చేసుకునే వచ్చాను. అమ్మేవా? అదేమిటి సార్, ఆ నగల గురించి అంత కంగారు పడుతున్నారు? ఏమీ లేదు, ఏమాత్రం వచ్చింది. ఇదిగో 1,00,000. మిగతా 3 లక్షలకు నీళ్లు వదులుకున్నట్లేనా? ఎందుకు వదులుకోవాలి? ఇంకా ఉన్నాయిగా ఉత్తరాలు. 2 రోజులాగా మళ్ళీ వెళ్తే. మనకంత కర్మే పట్టలేదు. మీరు సరేనండి, ఈ రాత్రికి రాత్రే వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాం. ఓయ్ వెళ్ళు. వాళ్ళంతే కాదు, మనంత కూడా తెలుస్తుంది. ఏం వాళ్ళేమంత మనగాళ్ళ? నీకంటే మనగాడు భాస్కర్ని కూలీ చేశారా? ఏడ్చారు. కూనీ జరిగినప్పటి నుంచి పోలీసులు 24 గంటలు అక్కడే కాపలా ఉంటున్నారు. వాళ్లకు కూనీ కేసుతో పాటు మన కేసు కూడా దొరికిపోతుంది. ఏమండి, వెళ్ళమంటారా? నో, వాడొట్టి ఫూల్. వాడి మాటలకేం గాని గోపి, నీ ప్లాన్ ప్రకారం ఏమండి చూద్దాం. ఓకే. మళ్ళా ఎందుకు వచ్చావు? ఇంకా డబ్బు కావాలా? నీ కక్ష ఇంకా తీరలేదా? మా మీద కూనీ కేసు బనాయించడానికి ఆధారాలు ఇంకా వెతుకుతున్నావా? ఆధారాలు వెతకనక్కర్లేదు, బోలెడన్ని ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? మీ చెల్లెలు రాసిన ఉత్తరాలు. వీటికి ఎంత కావాలి? కనీసం 2 లక్షలు. నీచుడా, ఎంత దుర్మార్గానికి ఒడికట్టావు. రక్త సంబంధం సరే, ఎప్పుడో మాసిపోయింది. కనీసం మానవత్వం అన్నా లేకుండా పోయిందే నీలో. ఒకప్పుడు నన్ను ప్రేమించానన్నావే, ఈ ఇంటి అల్లుడు కావాలనుకున్నావే. అది జరుగుంటే ఈ గొడవంతా ఎందుకుంటుంది? అందుకేనా మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు? మమ్మల్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు? నో, మీరు నాశనం అయితే నాకేం వస్తుంది? నేను బాగుపడాలి. మీ తాత చెప్పిన తాహతు సంపాదించాలి. తాహత్ అంటే డబ్బేగా. ఇలాంటి పాపిష్టి డబ్బు కాదు. నిన్న నువ్వు ఇచ్చింది పాపిష్టి డబ్బు ఎలా అవుతుంది? ఏమో, పవిత్రంగా దాచుకున్న మీ అమ్మగారి గిల్టు నగలు ఇచ్చావు. గిల్టు నగలా? బంగారం అది. ఎవరిని నువ్వు మోసం చేసేది? నేనేం పసిపాపను అనుకున్నావా? మోసం చేయటం మా ఇంట వంట లేదు. గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఈ కబుర్లకేం లే. పచ్చి కూనీ చేసి 4 లక్షలు కాజేశారు. మోసం చేయటం మీకు లెక్క. మర్యాదగా 2 లక్షలు తెచ్చివు. ప్రాణాలు తప్ప ఇవ్వటానికి ఇంకేమీ లేవు. ఉట్టి ప్రాణాలకు విలువ లేదు రాధ. ఛీ, నా పేరెత్తి అర్హత ఏనాడో పోగొట్టుకున్నావు. ఆఖరి మాటగా అడుగుతున్నాను, నువ్వు ఈ దుర్మార్గం మానుకుంటావా లేదా? మమ్మల్ని ఇలా బ్రతకనిస్తావా లేదా? నేను ఆఖరిసారిగానే అడుగుతున్నాను. 2 లక్షలు లేదా మీ తాతయ్య వచ్చి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయమను. మళ్ళీ చెప్తున్నాను, అది జన్మ జన్మలకు జరగదు. మా దగ్గర డబ్బు లేదు. ఇలా బెదిరించి నన్ను పొందలేవు. ఏం చేసుకుంటావో చేసుకో. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిన్నే అడిగేది. ఆరాటం దేని తాతయ్య? నేను కళ్ళారా చూశాను. వారు అలా తోటలో కనిపించాడో లేదో, పంప మునిగిపోయినట్టు పరిగెత్తింది. వెళ్ళావా?
వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే వాడంటే ఇంకా మోసు తెరలేదు. తమ్ముడు, లేకపోతే ఎందుకు వెళ్ళావు? వాడు మన మీద కక్ష కట్టి మన ఎత్తిన కూని కేసు వేసి మన సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని తెలిసే ఎందుకు వెళ్ళావు? పరువు, ప్రతిష్ట, అభిమానం, గౌరవం ఏమైనా ఉన్నదని అయితే వెళ్తావా? తమ్ముడు, మన పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి, మన సర్వనాశనం కాకుండా కాపాడడానికే వెళ్ళాను. పెళ్లి ఏం చేశావు? వాడిని పెళ్లి చేసుకుంటానన్నావా లేకపోతే వాడికి అమ్ముడిపోతానన్నావా? మోహన్, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నువ్వంత సిగ్గుమాలిన పని చేయగలండి. వాడు అంటే తప్పు వచ్చిందా? తాతయ్య, మీరు అలాగే అంటున్నారా? ఇంకేమనమంటావు? కళ్ళారా చూశానే. ఏం చూశారు మీరు? ఏం తెలుసు మీకు? 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే కూనీ కేసు నెత్తిన పడుతుందని బెదిరించడం ఒక్కటే తెలుసు. ఆపదను తప్పించుకోవడానికి, చెల్లెలు రాసిన ఉత్తరాలు రాబట్టుకోవడానికి ప్రాణానికి ప్రాణంగా దాచుకున్న అమ్మ నగలన్నీ తీసుకెళ్లి అతనికి అర్పించానే. ఆ నగలిచ్చావా? అంతకన్నా మన దగ్గర ఏముంది ఇవ్వడానికి? అవి గిల్టు నగలమ్మా. అవి గిల్టు నగలా? అయితే అతను చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి తాతయ్య, అమ్మ నగలు గిల్టు నగలా? అసలు నగలు లక్షలు ఖరీచేసావమ్మా. అవి ఎలా మాయమయ్యాయో ఏమో. చివరికి మనకి ఇవే దక్కాయి. మీ అమ్మ జ్ఞాపకార్థం వీటినే దాచి ఉంచాను. పోలీసులు అసలు నగల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఏనాటికైనా దొరుకుతాయేమో, రుజువు కోసం ఇవైనా పనికొస్తాయని దాచి ఉంచానమ్మా. అందుకే ఆ దుర్మార్గుడు అలా బెదిరించాడు. ఏమన్నాడమ్మా? మరో 2 లక్షలు అడిగాడు. ఇంకా 2 ఉత్తరాలు పెట్టారు. ఏం చెయ్యాలి? మీరన్నట్టు ఆత్మాభిమానాన్ని చంపుకోగలిగితే, అతనికి అమ్ముడుపోగలిగితే నిజంగా ఈ వంశ గౌరవాన్నే కాదు, మిమ్మల్ని కూడా కాపాడుకోగలిగేదాన్ని. అదే నా వల్ల కాలేదు. వద్దమ్మా, వద్దు తల్లి. నువ్వు అంత పని చేయొద్దమ్మా. ఇంతవరకు నువ్వు మా కోసం చేసిన త్యాగం చాలు. ఆత్మను కూడా చంపుకోవడం దానికి. వద్దమ్మా. వాడు ఏం చేస్తాడు? కూని కేసు వేస్తాడు, అంతేగా? వాడు వేసేది నేనే ఒప్పుకుంటున్నా. ఆ కూని చేసింది నేనే. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు దేని నేరాన్ని నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. తమ్ముడు, ఏనాడైతే మిమ్మల్ని అవమానించాడో ఆనాడే వాడి ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నాను. అవకాశం దొరికింది. వాడి రక్తం కళ్ళ చూశాను. తమ్ముడు, నేనే హంతకుంది. మోహన్, కాదు, మీరెవరూ కాదు. మీరెవరూ హంతకులు కానక్కర్లేదు. అక్కర్లేదు. ఆ కూని చేసింది నేనే. ఎందుకు దేని నేరాన్ని నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. నేనే హంతకుంది. హలో, పోలీస్ స్టేషన్. ఏమిటి అర్ధరాత్రిలో? మీరా? ఐఎమ్ సారీ, విజయరామ్ అనుకున్నాను. వస్తా. ఇట్స్ ఆల్ రైట్, ప్లీజ్. అమ్మా, అమ్మా, నా లక్ష్యం సాధించానమ్మా. అసలు హంతకుని కనిపెట్టాను. మా నాన్న నిర్దోషం నిరూపిస్తాను. విడిపోయిన 2 కుటుంబాలను ఏకం చేస్తాను. నీ మేనకోడలను నీ కోడలుగా తెస్తానమ్మా, తెస్తాను. ఈ జన్మలో జరగని పనిరా. నాన్న, ఏ ఇప్పటికైనా నీ కక్ష తీరిందా? కడుపు చల్లబడిందా? నాన్న, నాకు మీ మీద కక్ష లేదు నాన్న. కల్లో కూడా లేదు. లేకుండానే నీ కొడుకు నా ఇంటికి పంపించావా? నాన్న, మీరేమంటున్నారు? అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందో నీకు తెలీదా? నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలీదా? లేదు నాన్న, నాకు అసలు ఏమీ తెలియదు. ఆహా, తెలీదు. నా నోటితో చెప్పించాలనా? అయితే విను, విని సంతోషించు. మమ్మల్ని సర్వనాశనం చేశాడు. నీ మొగుడు మమ్మల్ని ఒక్కసారిగా చంపితే నీ కొడుకు అణువు నా చిత్తం వచ్చేసి చంపాడు.
వీడి బెదిరింపులకు లొంగిపోలేక చేయని హత్యను నెత్తి మీద వేసుకున్నాను రాధ జైలుకి వెళ్ళింది. మేము కునిపోలం అయ్యాం. తాతయ్య ఏమిటి మీరు అనేది? రాధ జైలుకి వెళ్ళిద్దా? వాళ్ళకేం చేస్తుందిరా? ఆత్మాభిమానం కాదు కాబట్టి వెళ్ళింది. నీకు అంతరాత్మను అమ్ముకోవడం కన్నా హంతకురాలు కావడం మేలని వెళ్ళింది. గోపి, ఏమిటి ఘోరం? అసలు నువ్వేం చేశావు నాయన? నిజం చెప్పు. అమ్మా, నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. రాధ ఇలా చేస్తుంది అనుకోలేదు. అనుకోలేదు. నీ బెదిరింపులు లొంగి నీ కాలమే పడుతుంది అనుకున్నావు. నా చేత నీ కాళ్ళు కడిగిస్తుంది అనుకున్నావు. చండాలుడా, అమాయకంగా నిన్ను ప్రేమించినందుకు దానికి ఎంత ద్రోహం చేశావురా? ఏదో అదృష్టవశాత్తు నువ్వు దొంగని బయటపడింది కానీ లేకపోతే దాని బతుకు ఏం కాదు. నాన్న, ఏమిటి మీరు అనేది? గోపి దొంగ? గోపి లేదమ్మా, లేదు, అంత అబద్ధం. అబద్ధమైతే ఆ దొంగల ముడప నీకేమిట్రా సంబంధం? ఆ ఉత్తరాలు నీకెలా వచ్చాయి? వాటిని చూపించి మా దగ్గర డబ్బు గుంజుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? చెప్పరా, నా మొహం చూసి చెప్పు. నాన్న, వాడిని వదలండి, నేను చెప్తాను. అమ్మా, నోర్మూయి, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదేనా? ఇదేనా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు? ఈ దొంగ బ్రతికేనా? ఇదేనా? ఇది దొంగ బ్రతికేనా? దుర్మార్గుడా! ఛీ! నాన్న, వీడు చేసిన ద్రోహానికి ఈ శిక్ష చాలదు. ఇంతకంటే నేనేమీ చేయలేను. నాన్న, పిలిపించండి, పోలీసులు పిలిపించండి, వీళ్ళు అప్పు చెప్పండి, చిత్తగత చేసి తప్పుమని చెప్పండి. నాన్న, తప్పుమని. నాకెందుకే? నీ కొడుకు ఏం చేసుకుంటావో చేసుకో. పరమేశ్వర, నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను దొంగనన్ను వీళ్ళకి తెలియదులేదు. సంతోషం. ఎందుకు వచ్చావు? నువ్వెందుకు ఇలా చేశావో తెలుసుకోవడానికి. ఏం చేశాను? నువ్వు దొంగవయ్యావు, నేను హంతకురాలనయ్యాను. నువ్వు కోరుకున్నదేగా. రాధ, నువ్వు హంతకురాలు కావాలని నేను కోరుకున్నానా? నేను కాకపోతే మా ఇంట్లో ఎవరో ఒకరు. చెల్లెలకి తమ్ముడికి భవిష్యత్తు ఉంది. ఇక తాతయ్య ఇంతకాలం మర్యాదగానే బ్రతికారు, మర్యాదగానే పోలి. మిగిలింది ఏ భవిష్యత్తు లేని నేను. అందుకని చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుంటావా? చేయలేదని ఎవరు చెప్పారు? నువ్వు అన్నదానికి అర్థం అదేగా. కాదు, చేసిన నేరాన్ని నేను ఒప్పుకోకపోతే నీ చేతిలో ఉత్తరాలున్నాయి. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను వదిలి వాళ్ళని సాధిస్తావు. లేదు రాధ, లేదు. నా ఉద్దేశం అది కానే కాదు. పొరపాటు జరిగిపోయింది. నేను నీకు నిజం చెప్పలేకపోయాను. నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు నిజం చెప్తున్నాను రాధ. మా వంశం మీద వచ్చిన నిందను మాపేసి మా నాన్న నిరపరాధం రుజువు చేసి నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఇదంతా చేశాను. గోపి, ఇంకా ఎందుకు నన్ను వంచిస్తావు? ఆడిన నాటకం చాలు, చేసిన ద్రోహం చాలు. వెళ్ళు, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళు. నువ్వేమనుకున్నా సరే ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. నిజం చెప్పు రాధా, నువ్వు ఈ హత్య చేయలేదు. చేశాను, చేశాను, చేశాను. ఇక వెళ్ళు. నన్ను ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనిస్తావా లేదా? సరే, నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. నిజం నిరూపించడం అలాగో నాకు తెలుసు. వస్తాను. విన్నారా భోషయ్య గారు? ఏ వింత విన్నారా? రేపు ఈ పాటికి చచ్చిన భాస్కర్ లేచి కూర్చుంటాడటండి. భాస్కర్కి స్పృహ వస్తే మన గుట్టు బయటపడుతుంది. ఏం పర్వాలేదు బాస్, దానికంతా నేను ఎప్పుడో ప్లాన్ వేసేసాను. భాస్కర్కి స్పృహ రాకముందే హాస్పిటల్ నుంచి మాయం చేసేయాలి. హాస్పిటల్ నుంచా? అవును, కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నాతో పాటు మన వాళ్ళందరూ సహకరిస్తే ఓఎస్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా జరిపించడం నీ బాధ్యత. అదంతా నాకు వదిలేయండి. ఈ రాత్రికే మన ప్లాన్. అందరూ రెడీగా ఉండాలి. ఎస్, నేను రెడీ. మన వాళ్ళందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే? ఓకే. అందరినీ రెడీగా ఉండమని అసలు గోపి ఏమైనట్టు? హలో హలో, ఎస్ స్పీకింగ్. హలో బాస్, నేను గోపి మాట్లాడుతున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి అంతా రెడీ చేశాను. మన వాళ్ళందరినీ తీసుకుని వెంటనే వచ్చేయండి. ఓకే ఓకే బాస్. అలాగే అలాగే. గోపి ఎక్కడే ఉన్నాడు. కమాన్, లెట్స్ గో.
తెల్లవారేలోగా ఇతనికి స్పృహ రావచ్చు. ఆ మిక్స్చర్ రెడీగా ఉంచుకో. స్పృహ రాగానే ఒక డోసు ఇచ్చి నాకు వెంటనే ఫోన్ చేయి. పోలీస్ కమిషనర్ ఫోన్ చేస్తే రేపు 8 గంటలకల్లా వచ్చి వాంగ్మూలం తీసుకోవచ్చు అని చెప్పు. పెద్ద డాక్టర్ గారు నిన్ను అర్జెంట్గా రమ్మంటున్నారు. ఈ మిక్స్చర్ నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళు.
మీ అమ్మాయి తానే భాస్కర్ను హత్య చేశానని ఒప్పుకొని సరెండర్ అయింది. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నేరం రుజువు కాదు. ఆమె నిరపరాధనే గట్టి నమ్మకంతో మిస్టర్ గోపి ఈ కేసులో తీవ్రమైన కృషి చేశారు. చివరకు చచ్చిపోయిన భాస్కర్ బ్రతికున్నట్టు ప్రకటన చేస్తే అసలు హంతకుడు బయటపడతాడనే యుక్తి పన్నాడు. అతని ప్రయత్నం ఫలించింది. అసలు హంతకుడు దొరికాడు. దొరికాడా? ఎవరండి? 201 రిమాండ్ లో ఉన్న ఖైదీని తీసుకురా. యాదయ్య, నువ్వా? నువ్వేమిటి హత్య చేయడం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? నిజం బాబు, నేనే ఆడుకుని చేసి ఆ దుర్మార్గుడు భాస్కర్ నా చెల్లెల జీవితంతో ఆడుకు వాడే సర్వస్వం నమ్మి ఆమె తల్లి కాబోతుందని తెలిసి మోసం చేసి ఊరు విడిచి పారిపోయాడు. ఆ అవమానం భరించలేక నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ భాస్కర్ కోసం వెంటాడుతున్నాను, కానీ కనపడలేదు. ఒకరోజు మీరు ఫోటో ఇచ్చి పొయ్యిలో పారాయమన్నారు. అప్పుడు అర్థమైంది, చిన్నమ్మ గారు కూడా వాడి చేతిలో పడి నాశనం అయిపోతారని భయపడ్డాను. వాడిని ఒక్కంట కనిపెడుతూనే ఉన్నాను. సమయం కోసం ఎదురు చూశాను. ఆ రోజు రాత్రి నేను సినిమా నుంచి వస్తుంటే ఏమిటి ఆవేశం? అందాన్ని చూసి ఆవేశపడకుండా ఉండడానికి నేనేం ప్రేమ పూజారిని కాను. అయితే నువ్వు కోరేదేమిటి? నన్ను నా అందానేనా? అవును, అందాన్ని పొందాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. పెళ్ళయ్యాక నన్ను ముట్టుకోవడానికి వీలేదు. ముట్టుకోవడం కాదు, ఏం అలా చూస్తాను? నేనెవరో గుర్తుకు రాలేదా? బాగా చూడు, దగ్గరగా చూడు. యాదయ్య, నువ్వా? నేనే. గుర్తొచ్చానా? నన్నే కాదు, నువ్వు చేసిన ఘోరాలనే కూడా ఒక్క మాట గుర్తు తెచ్చు. దుర్మార్గుడు, ఎన్ని జీవితాలు ఇంకా నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అన్యం పుణ్యం ఎరుగని ఎందరు కన్నె పిల్లల్ని ఇలా వంచాలనుకుంటావు? ఎన్ని పసి పువ్వుల్ని కాలరాచి పారేయాలనుకుంటావు? యాదయ్య, యాదయ్య, ఏదో ఎరక్క జరిగిపోయింది. ఎవరిని ఎరక్క? నిన్ను ఎరక్క నమ్మింది నా చెల్లెలు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, అక్కడికి ప్రాణాలే బలిచ్చింది. ఆ ఉసురు ఊరికే పోతుంది అనుకున్నావా? ఆ కసి ఊరికే విడుస్తుంది అనుకున్నావా? ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నేను వెంటాడుతూనే ఉన్నాను. యాదయ్య, ఇప్పుడు ఏం చేయాలని? ఏం చేయాలనా? నీ రక్తం కళ్ళ చూడాలని, నిన్ను నా చెల్లెలున్న లోకానికి పంపించాలని. Rascal, నా రక్తం కళ్ళ చూస్తావరా? అలా వాడి కత్తికి వాడే బలైపోయాడు. నా చేతులారానే చంపకపోయినా నా కసి తీరింది. ఇక మీరే శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. హోషయ్య గారు, ఇప్పుడేమంటారు? నిప్పు ఒక చోట, పొగ ఒక చోట. నేరం ఒకరిది, శిక్ష మరొకరిది. ఇలాగే మా నాన్నగారి విషయంలో కూడా ఎందుకు జరిగి ఉండకూడదు? జరిగుండొచ్చు. జరిగిందని రుజువు చేస్తే మీరేం చేస్తారు? పశ్చాత్తాపడతాం. కానీ మా అమ్మగారి పసుపు కుంకుమ మాత్రం తిప్పివ్వలేరుగా. పోనివ్వండి. కానిస్టేబుల్, హోషయ్య గారు ఎవరో మీకు తెలుసా? రంగనాథం మా అబ్బాయి ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు కాదు, ప్రాణాలు తీసిన స్నేహితుడు. చెప్పలేదా? అవును, నేనే. మీ అబ్బాయిని ఖూనీ చేసి నగలు కాజేసింది నేనే. నువ్వా? అవును బాబు, నేను చేసిన ఖూనీ మీ అల్లుడి మీదుగా పోయింది. నేను తప్పించుకున్నాను. ఆ తర్వాత ఎన్నో దోపిడీలు, దొంగతనాలు చేశాను. చివరకు ప్రాణ స్నేహితుడు చేసిన ద్రోహం పండి నా ఆట కట్టింది.
ఆయన కొడుకు గోపి చేతిలో పట్టుపట్టాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.